ముందు ఎంత డ్రామా నడిచిందో తెలిసిన సంగతే. దాదాపు 1/2 డజను మంది దర్శకుల పేర్లు వినిపించాయి. చివరికి కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వివి వినాయక్ తో సినిమా ఓకే అయింది. అయితే అఖిల్ మూవీ రిజల్టే తేడా కొట్టడంతో ఇక రెండో సినిమా విషయంలోనూ అదే తర్జన భర్జన నడుస్తోంది. అఖిల్ రిలీజ్ అయి 6 నెలలు దాటినా అఖిల్ రెండో సినిమా సంగతేంటో తేలలేదు. ఓ దశలో వంశీ పైడపల్లితో సినిమా కన్ఫర్మ్ అని వార్తలొచ్చినా ఇప్పుడు సీన్ మారినట్లే కనిపిస్తోంది. రోజుకో కొత్త దర్శకుడి పేరు తెర మీదకి వస్తోంది. హరు రాఘవపూడితో అఖిల్ అంటూ కొన్ని రోజులు చర్చ సాగగా ఇప్పుడు కొరటాల శివ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ పనిలో తీరిక లేకుండా ఉన్న కొరటాలను అఖిల్ కోసం కమిట్ చేయించాడట నాగ్. ఒక సినిమా పూర్తయ్యాక గానీ కొరటాల ఇంకో సినిమా గురించి ఆలోచించాడు. ఈ నేపథ్యంలో జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదని తెలిసిన నాగ్ తన చిన్న కొడుకుతో సినిమా కోసం అతడితో సంప్రదింపులు జరిపాడట. కొరటాల ఓకే అంటే తను ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓకే అంటూ డివివి దానయ్య ముందుకొచ్చినట్లు సమాచారం. అఖిల్ వంశీ మధ్య చాలా రోజుల పాటు చర్చలు నడిపించినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. మధ్యలో మలయాళ సినిమా కమ్మటిపాదం రీమేక్ లో అఖిల్ నటించే విషయమై డిస్కషన్ నడిచినప్పటికీ అది అంతగా వర్కౌట్ కాదని అనుకున్నారట. చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ తర్వాత అల్లు అర్జున్ మెగా క్యాంప్ లో మోస్ట్ పాపులర్ నటుడైపోయాడు. అదంతా ఏమో కానీ మనోడు చెప్పాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి బ్రదర్ అంటున్నారు విమర్శకులు. ఎందుకంటే ఇప్పుడు పైకి కనిపించని కోల్డ్ వార్ ఒకటి చరణ్ అండ్ అల్లు ఫ్యామిలీ మధ్యన నడుస్తోంది అనేది ఓ టాక్. అవును, మొన్న ఒక మనసు ఆడియో లాంచ్ కు బన్నీ వెళ్లిపోయాక చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఏదో యాక్సిడెంటల్ గా అలా జరిగిందా లేకపోతే వాంటెడ్ గా ఇలా ప్లాన్ చేశారా అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు.